దేవా, అన్నయ్య చనిపోయాడని అందరూ బాధల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో నాన్న నిన్ను చూస్తే బాగుండదు. నేను వచ్చింది మా అన్నయ్యని చూడడానికి, చూసి తీరాలి. ఇప్పుడు చూడటం కుదరదు. మధు, నువ్వు తప్పుకో. దేవా, కాస్త నా మాట అడ్డు తప్పుకో. నేను చూసి తీరాలి. దయచేసి నా మాట నువ్వు వెళ్ళొద్దు. నీ సొంత అన్నయ్యని చివరి చూపు చూడటానికి వచ్చి నువ్వు ఇక్కడ గొడవ చేస్తున్నావంటే ఆపు. నువ్వు చూడటానికి వీల్లేదు. నానా, ఒరేయ్, నువ్వు చేసిన దురాఘాతాల వల్ల ఈ ఇంటికి ఎలాంటి అనర్థాలు దాపరించాయో మీరు నన్ను ఎన్నైనా తిట్టండి, ఏమైనా చేయండి, అన్నిటికీ నన్ను మన్నించి నా యందు దయ ఉంచి ఒక్కసారి నా అన్నయ్యను చివరి చూపు చూడనివ్వండి. వద్దు. అక్కడ నా కొడుకు శవం దగ్గర నువ్వు ఇంకో నాటకం ఆడితే అది చూసి తట్టుకునే శక్తి నాకు లేదురా. నా గుండె తలుపులు నీ ముందు నేనెప్పుడో మూసేశాను. ఇక మిగిలింది ఈ ఇంటి తలుపులే. మధు, రా, తలుపులు మూసాయి. నా జన్మ ధన్యమైంది. వాడింటి తలుపులు వాడి ముందే నేను మూసేశాను. నేను బయటికి వెళ్ళి ఎన్ని ఇబ్బందులు పడ్డానో ఆ పరిస్థితి ఈనాడు వాడికొచ్చింది. ఆ దృశ్యం నువ్వు చూసింటే బాగుండేది శ్యామ్. నేను మూసిన తలుపులు తిరిగి వాడి ముందు తెరవకుండా ఉండటానికి అక్కడ ఇంకో కర్మ కూడా చేయాలి. మధు, ఏంటి నీ ఉద్దేశం? అవును, అన్నయ్య చావుకి కారణం ఆ దేవా అని అందరినీ నమ్మిస్తాను. అంటే సొంత అన్నయ్యని చంపింది దేవా అని. మధు, ఎలా జరుగుతుందనేగా జరగాలి. అందుకే ఈ రాముడు అన్నయ్యని దేవా చంపేసి పారిపోవటం నేను కళ్ళారా చూశానని వీడు మావయ్యతో చెప్తాడు. ఎరా, చెప్తావుగా? చెప్తాను. ఇట్రా. మధు, ఇది తమాషా కాదు, చాలా ప్రమాదంలో పడతావు. ఏదైనా తేడా వస్తే మర్డర్ కేసులు ఎరుక్కుంటావు. ఏంటి, నీకు భయంగా ఉందా శ్యామ్? భయం కాదురా. మరి ఇవన్నీ నాకు బాగా తెలుసు. నా జీవితంలో ఇది ఆఖరి పోరాటం. నాకు తోడు ఎవరు లేకపోయినా నేను వెనక్కి తిరిగే సమస్య లేదు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు జీవితంలో ఎన్నడూ సరిదిద్దుకోలేనంత తప్పు చేయబోతున్నావు. ఇలా అయితే నేను కొంచెం ఆలోచించుకోవాల్సిందే. ఏంట్రా నువ్వు ఆలోచించేది? చెప్పు. నన్ను మోసం చేసి నన్ను కాదని బయటికి వెళ్ళి బతుకుతావనేనా? మధు, నేను అయితే నీ పద్ధతి మార్చుకో. ఏదైనా కుట్ర పన్నావో నిన్ను నేను వదలను. నువ్వేం చేసినా నేను అనుకుంది మాత్రం సాధిస్తాను. అర్థమైందా? లేదు, నేను ఇది నమ్మను. సొంత అన్నయ్యను చంపాడంటే చంపటానికి తోడ్పడ్డాడు. మీ మీద ఒట్టు మావయ్య. ఈ గుళ్ళో ఉన్న దేవత సాక్షిగా చెప్తున్నాను. మధు, నువ్వు ఇంకేది చెప్పినా నేను నమ్ముతాను, కానీ ఈ విషయాన్ని మాత్రం నేను నమ్మను. లేదు, దేవా ఈ పని చేయడు. చేస్తాడు. ముందెన్నడూ చేయలేని పనులని వాడు చేశాడుగా. నాకు తెలుసు మీరిది నమ్మరని, కానీ నా కళ్ళతో చూడకపోయి ఉంటే నేను నమ్మేవాడిని కాదు. ఏం చూసావు చెప్పు, ఏం చూసావో? ఏనుగు దగ్గర నుంచి పారిపోవటం నేను చూశాను. ఈ రాముడితో చెప్పి చేయించాడు. నిజమా రాముడు? అవునయ్యా, దేవన్న గణేష్ చేత చంపించాడు. చాలు మధు, వాడెందుకురా ఇలాంటి పనులు చేస్తున్నాడు? వాడిని ఇంట్లోంచి గెంటేసినందుకు ప్రతీకారం తీర్చుకున్నాడు. మీకు తెలుసా, అన్నయ్య చనిపోయిన రోజున దేవా దగ్గరికి వెళ్ళాడు. ఈ ఊరు నుంచి అమ్మాయిని తీసుకెళ్లిపో అని చెప్పినందుకు అన్నయ్యతో గొడవ పడ్డాడు వాడు. ఆ రోజు అన్నయ్య గుడి నుంచి ఇంటికి వస్తుండగా నేనే స్వయంగా చూశాను. ఆయన చాలా బాధపడుతున్నట్టు కనిపించాడు.
దేవాకి నేను సహాయం చేసినందుకు అన్నయ్య నన్ను తిట్టాడు. కావాలంటే వాడిని ఇప్పుడే పోలీసులకు అప్పగించవచ్చు. కానీ మీ గురించి ఆ పని చేయటం లేదు. ఇప్పుడు వాడు ఏం చేయబోతున్నాడో తెలుసా? మీ ఆస్తిలో వాడికి రావాల్సిన వాటా కోసం కోర్టుకెళ్ళబోతున్నాడు. మీ అందరినీ కాదని వాడు కేవలం ఇదంతా ఆ అమ్మాయి కోసమే చేస్తున్నాడు. లేదు, వాడికి అవకాశం నేనివ్వను. మధు, నా పెద్ద కొడుకు అంత్యక్రియలతో పాటు వాడికి పిండం కూడా పెడతాను. తరువాత నువ్వే ఈ ఆస్తికి వారసుడివి. హలో, ఆగ్రో ఇండస్ట్రీస్. పాపయ్య గారు, నేను. అర్థమైంది. ఏమిట్రా విషయం? పాపయ్య గారు, నన్ను క్షమించండి. మధు నాకు అన్యాయం చేశాడు. ఆ దేవాన్ని కూడా మోసం చేశాడు. ఆగక్కడ. ఎక్కడో పవిత్రమైన కార్యం జరుగుతూ ఉంటే మధ్యలో అపశకునులాగా ఎవరు చెప్పారు మీకు ఈ దెయ్యాన్ని తీసుకుని ఇక్కడికి రమ్మని? మేమంతా ఒక నిర్ణయం తీసుకుని ఈమెను ఇక్కడికి తీసుకొని వచ్చాం. కానీ నా దురదృష్టం వల్ల నేను ఇక్కడికి కోడలుగా రాలేకపోయాను. ఇప్పుడు నేను ఒక నిజం చెప్పాలి. ఏమిటా నిజం? మా కుటుంబానికి ఉన్న పరువు, ప్రతిష్ట, గౌరవాలన్నీ వాడు ఇది కలిసి ఎప్పుడో నాశనం చేసేశారు. ఇంకొక క్షణం ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఏమిటి మీరనేది? ఫాదర్, మీ మీద గౌరవంతో చెప్తున్నాను. వీళ్ళని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. లేదు, మేము ఇక్కడ నుండి వెళ్ళాం. మీరు చెప్పారు కదా పవిత్రమైన కార్యక్రమం అని. ఆ కార్యక్రమంలో మీరు దూరం చేస్తున్నది ఎవరో తెలుసా? మీ కుటుంబం బాగుండడం కోసం బ్రతుకుతున్న ఓ మహామనిషిని. మహామనిషి? ఆ మహామనిషి చేసిన ఘనకార్యాల వల్లే ఇవన్నీ జరిగాయి. మీరు అనుకున్నట్టే కానివ్వండి, కానీ ముందు ఈ నిజం తెలుసుకోండి. నాన్సీ, నాన్సీ, తను తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదు, చెప్పవలసింది చెప్పి వెళ్తాను. వెళ్ళమని నీకే చెప్తున్నాను. దేవా, ఆమె చెప్పదలుచుకున్నది ఏమిటో చెప్పని. నిజమేమిటో అందరికీ తెలియదుగా. ఏమిటా నిజం? వాడితో కాపురం చేసి ఇప్పుడు ఆస్తిలో వాటా అడగడానికి వచ్చావా? వాటా అడగటానికి వచ్చాం. నాన్సీ, తెలియాలి. శ్రీజ ఎవరు వీళ్ళకి తెలియాలి. వద్దు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళను. నా గురించి అన్నయ్యని నానా ఇబ్బందులు పెడుతుంటే చూస్తూ ఊరుకోవడం నా వల్ల కాదు. ఇక మీరు చెప్పే కట్టుకథలన్నీ వినే ఓపిక నాకు లేదు. చెప్పు, నువ్వేం చెప్పాలనుకున్నావో సూటిగా చెప్పు. చెప్తాను. మీ సొంత కూతురు శ్రీజ. ఏమిటి నువ్వు చెప్పేది? అవును నారాయణ గారు, మీకు మార్త అనే ఆవిడికి పుట్టిన బిడ్డే ఈ శ్రీజ. ఏ, మీరు నమ్మలేకపోతున్నారా? ఇది నిజం. శ్రీజని తన అన్నయ్య చేతిలో పెట్టి మార్త చనిపోయింది. తండ్రి పరువు కాపాడడం కోసం అష్ట కష్టాలు పడుతున్న వీణ్ణ మీరు పిండం పెట్టి వదిలించుకోవాలనుకుంటున్నారు? బాబు, మీ గురించి ఎప్పుడూ వినకూడదు విన్నానండి. అది నిజమో కాదో అని ఇప్పుడు మీ నోటితో మీరే చెప్పాలి. నిజమే. ఏ భర్త చెయ్యకూడని మహాపాపం నేను నీకు చేశాను. నన్ను క్షమించు. నన్ను మన్నిస్తావా? నా బాధ్యతల్ని నేను మీ పాదాల వద్ద పెడుతున్నాను. అమ్మా, అంతా మర్చిపోయి మీ సొంత బిడ్డలాగా
శ్రీజని చూసుకోవాలి. ఎరా దేవా, ఈ నిజాలని నాకు ఎందుకు చెప్పలేదు? ఇవన్నీ నాకు ముందే తెలుసుంటే ఇవన్నీ నేనే పరిష్కరించుండేవాడిగా. దేవా, ఈ శ్యామ్ ఫోన్ చేసిన తర్వాత నా జరిగిన విషయాలన్నీ తెలిసాయి. నేను నీతో అప్పుడే చెప్పాను, వీడిని నమ్మొద్దు, పచ్చి దుర్మార్గుడని. ఈ గొడవలన్నింటికీ కారణం వీడే. చూస్తావేరా? చెప్పు. రే చెప్పరా. అవును దేవన్నా, మిమ్మల్ని మోసం చేయడానికి ఆ మధుతో కలిసినందుకు నాకు తగిన శాస్త్రే జరిగింది. శ్రీజకు విషం ఇచ్చి చంపడానికి ప్రయత్నించింది. ఆ రోజు మీ పెద్దన్ని నీ ఏనుగు చేత చంపించి ఆ నెపం నీ మీద వేసింది కూడా వీడే. వీటికి సాక్షి రాముడు. వీడు చెప్పిందంతా నిజం. నా తండ్రి శివరాం ఆత్మ ఆవహించినట్టుగా నేను ఇక్కడ ఆడినంత కప్పటం నీచమైన నాటకం. నేను ఇదంతా చేసింది ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి. దేవా, ఇలాంటి వెధవల్ని భూమి మీద బతికినవ్వకూడదు. ఇన్ని ఘోరాలు చేసినప్పుడు బతకూడదు. చూస్తావే, చంపేయి వీణ్ణి, చంపేయి. వద్దు, ఇక్కడ ఇంకో మానహోమం జరగకూడదు.
గణేష్ వదలమని చెప్పరా? నన్ను కాపాడు. లేదు, నిన్ను వదలమని గణేష్కి నేను చెప్పను. ఇన్నాళ్ళు నువ్వు చేసిన అన్యాయాలకి అక్రమాలకి శిక్ష ఇదే. దేవా, మా అన్నయ్య ఆత్మ శాంతిస్తుంది. దేవా, వద్దు వద్దు, నన్ను కాపాడు. దేవా, నన్ను కాపాడు.